ఆవిడైతే మీ రీల్స్ చూసారు, ఇలాంటి సమాజంలో ఎంత మంచి వ్యక్తి ఉన్నారా అని చెప్పి షాక్ అయ్యారు. వాళ్ళ ఫ్యామిలీ అంతా ఒప్పుకుని చేసుకున్నారు. మీరు ఎలా ఆవిడని ఎలా ఇష్టపడ్డారు? ఐ మీన్ నేను నిజంగా చెప్తున్నానా, నేను అసలు ఆ అమ్మాయి కూడా ఫేస్ కూడా నేను సరిగ్గా చూడలేదని, నిజంగా చూడలేదని ఆ అమ్మాయి ఫేస్ కూడా. మా మమ్మీ మా డాడీ ఏం చెప్తే అది నేను చేసుకున్నానని, ఇది నిజం అని ప్రామిస్ ఏమంటే వేస్తాను. మా మమ్మీ మా డాడీ చేసుకోమన్నారని నేను చేసుకున్నానని నిజంగా అయితే నిజంగా చెప్తున్నాను. ఆవిడ నాకు రాగానే వణిగేశారని ఇలాగా చూసినప్పుడు పెళ్లి చూపులు వణిగేసి ఎవరు ఈ అమ్మాయి చూడాలా వద్దా అని చెప్పి మాకు చాలా భయం వేసేదాన్ని. నేను తర్వాత మళ్ళీ వచ్చానని, ఫస్ట్ మళ్ళీ ఒకసారి మాడతానని చెప్పానని వెళ్ళానని. వెళ్తే తను ఏ క్వశ్చన్ అడగలేదని అసలు. నన్నైతే ఒకటే అడిగారండి, మా మమ్మీ డాడీని బాగా చూసుకోమని చెప్పారు. ఆయన అడిగింది ఒక్కటే, సో నేను ఎస్ అని చెప్పాను. నేను ఏ అడగలేదని, అదొక్కటే. నువ్వు వంట బాగా చేస్తావా, నువ్వు అదిగా అసలు ఏ అడగలేదని. మా మమ్మీ మన డాడీ చూసి, ఎందుకంటే మనం అయితే ఉంటాం కొంచెం ముసలాళ్ళు అయిపోయారని వాళ్ళు చూసుకోవడానికి మనమే కదా నేను చూసుకోవాలి. ఎక్కడ ఉండటం నా దేవుడు మన రూపంలో ఉంటారు కదా, పేరెంట్స్ రూపంలోనే అంతే. మా పేరెంట్సే నాకు నా దేవుళ్ళని.